సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాచరికపు పోకళ్లకు స్వస్తి పలికారు. సీటింగ్ అరేంజ్మెంట్స్ ను ప్రభుత్వం కొత్త నిబంధనలకు శ్రీకారం చుట్టింది. గతంలో సబ్ రిజిస్ట్రార్ కు ప్రత్యేక క్యాబిన్, ఎత్తైన పోడి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అనేక రకాలైనటువంటి ఏపీలో ఉండేటటువంటి కార్యాలయాలు కావచ్చు, లేదా ప్రభుత్వం సంబంధించినటువంటి సంక్షేమ సంబంధించినటువంటి వాటి పేర్లను తొలగించడం కావచ్చు, లేదా వాటిలో ఉండేటటువంటి విధానాలను కూడా మార్పులు చేర్పులు చేస్తుంది. అయితే ప్రస్తుతం మనం ఉండేటటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు గతంలో బ్రిటిష్ సంబంధించినటువంటి రాచరికమైనటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, రాచరికమైనటువంటి పాలనా విధానం కొనసాగేదనేటటువంటి నెపం కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం మనం ఉండేటటువంటి కల్లూరు సంబంధించినటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కావచ్చు, కర్నూలు సంబంధించినటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇప్పటికే ఏపీ సంబంధించినటువంటి సిఎస్ సిసోడియాకు మంత్రి సత్యప్రసాద్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉండేటటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా పనులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అయితే మనం చూస్తుండేటటువంటి కల్లూరు సంబంధించినటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేటటువంటి అంశాలను కూడా అక్కడికి వెళ్ళి పరిశీలిద్దాం. అయితే గతంలో ఉండేటటువంటి విధానం ఏదైతే ఉందో, గతంలో ఒక పొడియం లాంటి బ్రిటిష్ సంబంధించినటువంటి రాచరికమైనటువంటి వ్యవస్థ సంబంధించినటువంటి పాలన విధానం ఉండేదని, గతంలో ఉండేటటువంటి ఆ సబ్ రిజిస్ట్రార్ సంబంధించినటువంటి క్యాబిన్ ఏదైతే ఉందో, క్యాబిన్ సంబంధించి పూర్తిగా ఉండేటటువంటి క్యాబిన్లో ఒక ర్యాక్ను ఏర్పాటు చేసి ఉండేవారు. ర్యాక్తో పాటు అతను కూర్చొని ఉండేటటువంటి ప్లేస్, సిట్టింగ్ సంబంధించినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ కూడా కంప్లీట్గా ఎత్తుగా ఉండడం, వచ్చేటటువంటి సబ్ రిజిస్ట్రార్ సంబంధించినటువంటి ఇండ్లకు సంబంధించినటువంటివి కావచ్చు, లేదా ఫ్లాట్లు కావచ్చు, వివిధ రకాల సంబంధించినటువంటి సమస్యలతో వచ్చేటటువంటి ప్రజలు అక్కడే ఉండే పొడియం ముందు ఎదురుగా నిలబడి తమ రాచరికమైనటువంటి వ్యవస్థ విధానం ఉండేటటువంటి నెపం గతంలో చూసాం. అలాంటివి కాకుండా ఈసారి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ నూతన విధానానికి స్వస్తి పలికిందని చెప్పొచ్చు. ప్రజెంట్ మనం చూస్తుండేటటువంటి ఈ ఏరియా ఏదైతే ఉందో, గతంలో ఇలాంటి ఉండేటటువంటి ర్యాక్నే ఏర్పాటు చేసి ఉండేవారు. ఇలాంటి ర్యాకే ఇక్కడి నుండి ఎండింగ్ వరకు కూడా ర్యాక్ను ఏర్పాటు చేసి ఉన్నారు. ర్యాక్తో పాటు ఇక్కడ ఉండేటటువంటి పొడియం ఏదైతే ఉందో క్లియర్గా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ పొడియం గతంలో ఉండేది, ఈ చెక్క సంబంధించినటువంటి పొడియం ఇక్కడ దాదాపుగా హాఫ్ అడుగు మేర, దాదాపుగా ఒక అడుగు దగ్గరగా ఇంచుమించుగా ఉండేటటువంటి ప్రాంతం అంతా ఉండే చెక్క బల్లతో ఉండేది. ఈ చెక్క బల్ల ఎత్తులో సబ్ రిజిస్ట్రార్ ఉండేవారు. వచ్చేటటువంటి పబ్లిక్ ఇక్కడే నిల్చొని తమ సంబంధించినటువంటి సమస్యలను గతంలో చెప్పుకునేవారు. అయితే ఇదంతా గతంలో రాచరికమైనటువంటి వ్యవస్థలాగా ఉందని కూటమి సంబంధించినటువంటి ప్రభుత్వం కొత్తగా సిఎస్కు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు జారీ చేయడంతో నిన్న సండే కావడంతో ఇదంతా ఈ వర్క్ను చేపట్టడం జరిగింది. అయితే ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం, ఇదంతా గతంలో ఉండేటటువంటి ఆ సెట్టింగ్ కాకుండా ఓపెన్గా ఉండేటటువంటి టేబుల్ ఏదైతే ఉందో, టేబుల్కి ఎదురుగానే ఒక చైర్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సిస్టమ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఈ కల్లూరు సంబంధించినటువంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఆ విలేజ్ సంబంధించినటువంటి వాటికి కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ను కూడా ఇక్కడే వారు సులభంగా చూసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అయితే మొత్తంగా గతంలో అయితే ఉండేటటువంటి ఆ సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో, ఆ సామ్రాజ్యానికి రాజుగా ఉండేటటువంటి నియంత లాంటి పాలన కాకుండా ఇప్పుడు సింపుల్గా ఏదైతే చూస్తూ ఉన్నామో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గతంలో ఎక్కడ చూసినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పాలనే ఉండేది. అయితే ఉండేటటువంటి ర్యాక్స్ ఏదైతే ఉన్నాయో కంప్లీట్గా ఆ లాస్ట్ నుండి ఈ లాస్ట్ వరకు, చివరి భాగం వరకు కూడా కంప్లీట్గా ఇలాంటి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు దాదాపుగా చెక్క సంబంధించినటువంటి బల్లతో ఎత్తైనటువంటి పోడియంలో అతను కూర్చొని సబ్ రిజిస్ట్రార్ విధులు నిర్వహించేవారు. విధులు నిర్వహించేటటువంటి క్రమంలో, పబ్లిక్ వచ్చేటటువంటి క్రమంలో ఈ ప్రాంతం నుండి ఈ ప్రాంతంలో ఒక చిన్న డోర్ ఉండేది. డోర్ మార్గాన్ని లోపల వెళ్ళేవారు. లోపలికి వెళ్ళి తమ సమస్యలు చెప్పుకునేవారు. అయితే అతను ఎదురుగా కూర్చోవడానికి కూడా చైర్స్ కూడా లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉండేటటువంటి ఈ ఏరియా ఏదైతే ఉందో, అటు సైడ్ సబ్ రిజిస్ట్రార్ ఉంటారు, ఇక్కడ వచ్చేటటువంటి క్లయింట్స్ ఎవరైతే ఉంటారో ప్రజలు ఉండేటటువంటి 2-3 చైర్స్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. వాటితో పాటు ఈ ఉండేటటువంటి సబ్ రిజిస్ట్రార్ సంబంధించినటువంటి కార్యాలయంలో మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ భూమి సంబంధించినటువంటి దస్తావేజులు కావచ్చు, ఈ సీసీ సంబంధించినటువంటి నకలు, మిగతా అన్నీ కూడా ఇక్కడే ఈ రిసెప్షన్ సంబంధించినటువంటి వాటి ద్వారా ఇక్కడ తీసుకోవచ్చు. వాటిని నేరుగా సబ్ రిజిస్ట్రార్ సంబంధించినటువంటి
వారిని కలవడానికి వీలుగా ఉంటుంది. అయితే అదంతా ఒక స్టెప్ ఉంటే ఇక్కడ చూడొచ్చు మనము సీనియర్ అసిస్టెంట్గా ఉండేటటువంటి అధికారికి ఇక్కడ చైర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసేటటువంటి లొకేషన్ ఏదైతే ఉందో గతంలో ఇదంతా కూడా ఫెన్సింగ్ ఉండింది. ఇదంతా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కంప్లీట్గా ర్యాకుగా ఏర్పాటు చేసి వాళ్ళు లోపల ఉంటే వచ్చేటటువంటి పబ్లిక్ బయట ఉండేవారు. అలా జరిగేటటువంటి క్రమంలో కూటమి ప్రభుత్వం వీటన్నింటినీ ముందుగానే గతంలో అనేక రకాలుగా ఇష్యూస్ని పరిగణించి వాటన్నింటినీ చేంజ్ చేయాలనేటటువంటి ఒక కొత్త ఆలోచనతో వీటికి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే మనం విజువల్లో చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఉండేటటువంటి సబ్ రిజిస్టర్ సంబంధించినటువంటి కార్యాలయాల్లో వీటికి సంబంధించిన నోటీసులను చూస్తూ ఉన్నాం. నోటీస్తో పాటు ఇక్కడే ఉండేటటువంటి కొన్ని చైర్స్ని మనం చూస్తూ ఉన్నాం. వచ్చేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో తమ భూములకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, లేదా మ్యారేజ్ సంబంధించినటువంటి రిజిస్టర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కోసం వచ్చేటటువంటి వారు కూడా వస్తూ ఉంటారు. వారందరూ ఇక్కడే మనం కూర్చున్నటువంటి ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సీట్స్ మీదనే కూర్చొని వెయిట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కూర్చొని వెయిట్ చేసేటటువంటి క్రమంలో కూడా ప్రభుత్వం తాగడానికి మంచినీళ్ళతో పాటు టీ, కాఫీ కూడా అందించాలనేటటువంటి ఒక నూతన ఆలోచన విధానంతో ఉంది. అయితే గతంలో ఏదైతే ఉండేటటువంటి రాచరికమైనటువంటి పాలన విధానం కాకుండా నేరుగా సబ్ రిజిస్టర్ను కలిసే విధంగా ప్రభుత్వం సులభమైనటువంటి పని విధానాన్ని కల్పిస్తామంటూ కూడా కూటమి సంబంధించినటువంటి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అయితే ప్రజలు కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు గతంలో ఒక సబ్ రిజిస్టర్ని కలవాలంటే అనేక రకాలుగా ఉండేటటువంటి అక్కడ వెయిటింగ్ చేయించేటటువంటి కింది స్థాయి అధికారుల నుండి లోపల జరిగేటటువంటి అక్కడ ఉండే అసిస్టెంట్ కూడా లోపలికి పంపించినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇదంతా అలాంటి సిచ్యువేషన్ ఏది లేకుండా నూతన సంబంధించినటువంటి విధానం తీసుకురావడంతో ప్రజలతో పాటు రిజిస్టర్ సంబంధించినటువంటి కార్యాలయాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ రైటర్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కూటమి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం పట్ల హర్షించదగ్గ విషయం అని కూడా ప్రజలు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రావుతో శ్రీరామ్, బిగ్ టీవీ.